నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మిథున రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున రాశికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గందరగోళ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తుంది ఈ వీక్ లో. పెళ్లిళ్ళకి సంబంధించి, షాపింగ్ కి సంబంధించి, ఇంటికి చుట్టాలు రావటం, మీరు ఎక్కడికైనా ఇంపార్టెంట్ పనుల మీద బయటకు వెళ్ళటం కానివ్వండి, ఇలా చాలా పనుల మీద కొంచెం గందరగోళ వాతావరణం అయితే నెలకొంటుంది. ఇదే సమయంలో కొంచెం మీకు వర్క్ ప్రెషర్ పెరగటం కానివ్వండి, లేకపోతే మీరు ప్రమోషన్ కోసం కానివ్వండి, ట్రాన్స్ఫర్ గురించి కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి ఏదైనా సరే మనకు వస్తుందా రాదా అనే సందేహాల్లో, ప్రమోషన్ లెటర్ వస్తుందా లేదా, లేకపోతే మనకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి సంబంధించి వీసా వర్క్ అవుతుందా లేదా, ఇలా ప్రతిదీ కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే చాలా ఇంపేషెన్స్గా కూడా ఉంటారు. ప్రతి చిన్నదానికి ఓవర్గా రియాక్ట్ అవ్వటం, అరవటం, మీ కోపాన్ని చాలా ఎక్కువగా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కానివ్వండి, మీ ఫ్రెండ్స్ మీద కానివ్వండి, మీ కొలీగ్స్ మీద కానివ్వండి, మీకున్న ప్రెషర్ ఏదైతే ఉందో ఆ పేషెన్స్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ప్రెషర్ అనేది అందరి మీద చూపిస్తూ ఉంటారు. దయచేసి ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ అనేది తప్పుతారు. ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండి మీ పేషెన్స్ లెవెల్స్ని పెంచుకొని మీరు ఓపిక్గా ఉన్నట్లయితే మీరు ఎదురు చూస్తున్న ఆ అవకాశాలు ఏవైతే ఉన్నాయో బిజినెస్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. మంచి లాభాలు చూస్తారు. సేల్స్ బాగుంటాయి, విపరీతంగా పెరుగుతాయి సేల్స్ కూడా. అలాగే మీ కెరియర్కి సంబంధించి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, శాలరీ ఇంక్రిమెంట్ కావచ్చు, ట్రాన్స్ఫర్కి సంబంధించి, అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా కెరియర్ పరంగా ఈ రాశికి సంబంధించి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇకపోతే ఈ రాశికి సంబంధించిన ఆడవాళ్ళ విషయాల్లో తీసుకుంటే కనుక ప్రెగ్నెన్సీకి సంబంధించి చాలా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. మంచి శుభవార్త. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళకి హెల్దీ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా చాలామంది మీ ఇంటికి రావటం కానివ్వండి, శుభకార్యాల నిమిత్తం మీరు వేరే వాళ్ళలో జరిగే శుభకార్యాలకి అటెండ్ అవ్వడం కానివ్వండి, ఈ వీక్లో చాలా అంటే ముందు చెప్పుకున్నట్టుగా చాలా హడావుడిగా, కొంచెం గందరగోళంగా, కొంచెం టెన్షన్గా ఉన్నప్పటికీ కూడా అన్ని మంచి విషయాలే జరుగుతాయి. ఆల్ ది బెస్ట్.